మెరుస్తూ ఉన్నటువంటి దివ్య ప్రకాశాన్ని దేహమనే మందిరంలో చైతన్య దేవత ఈ దేహం నాకొక దేవాలయం. దేహమనే దేవాలయంలో ఈ దేహంలో ఉన్న చైతన్య దేవత గురించి స్వయం బాప్ మరియు దాదా మహిమ చేస్తారు. నేనాత్మ బ్రుకటి రూపీ కుటీరంలో పవిత్రతా స్వరూపాన్ని నేను జ్యోతిర్ బిందు ప్రకాశ స్వరూపాన్ని ఈ దేహంలో అవతరించినటువంటి పవిత్రత దేవదూత నేనాత్మ రాజా దేహమనే రాజ్యాన్ని నడిపించే స్వరాజ్ అధికారి ఆత్మను స్వయాన్ని స్వయం చూడండి. దేహమనే మందిరములో దేహమనే దేవాలయములో
పూజింపబడే ఇష్ట దేవతని. ప్రపంచానికి పూర్వజ్ ఆత్మను మస్తకం ఎదురుగా స్వయం జ్ఞానశిరుడు బాబా పవిత్రత శిరుడు బాబా పవిత్రత యొక్క గోల్డెన్ ప్రకాశం నా మస్తకానికి స్పర్శిస్తుంది. మస్తకం నుండి పవిత్రత యొక్క సుగంధం దేహ రూపీ మందిరానికి అంగ అంగానికి నర నరాలకి వెదజల్లుతూ ఉన్నాను. స్వయం యొక్క సుందర ఆభామండలాన్ని చూడండి. గోల్డెన్ ప్రకాశములో పవిత్రత యొక్క ఆభామండలంలో మధ్యలో అతి సుందరమైన సప్త రంగుల కిరణాలతో మెరుస్తూ ఉన్నటువంటి సుగంధ భరితమైన వజ్రం నేను డైమండ్ మస్తకం ఎదురుగా స్వయం పవిత్రత శిరుడు బాబా. ఫోకస్ చేయండి బుద్ధి రూపీ నేత్రముతో. సత్యం శివం సుందరుడు సర్వ గుణాలలో సాగరుడు కేవలం పవిత్రత శిరుడు. పవిత్రత యొక్క శిరుని నుండి ఉద్భవించే పవిత్రత యొక్క ప్రకంపనాలు దశో దిశకి యావత్ ఈ జగత్తుకి వెదజల్లుతూ ఉంది. నేను ఆత్మ బ్రుకుటి రూపీ కుటీరంలో బాబా వలె
మస్తక సింహాసనం పైన మెరుస్తూ ఉన్నాను. పరమాత్మ తండ్రి నుండి నిరంతరం ఉద్భవించే పవిత్రత యొక్క ప్రవాహం నా మస్తకానికి స్పర్శిస్తుంది. సుందర దృశ్యం నిరంతరం ఫ్లో అవుతా ఉంది. సుప్రీం హై పవర్, సుప్రీం అథారిటీ మానవ సృష్టికి బీజ రూపుడు బాబా అతని నుంచి పవిత్రత సాగరము నుంచి తెల్లటి కాంతివంతమైన శీతలత ప్రకాశం నా మస్తకానికి స్పర్శిస్తుంది. మస్తకము నుంచి పవిత్రత గోల్డెన్ ప్రకాశం తెల్లటి కాంతివంతమైన శీతలత ప్రకాశాన్ని నేనాత్మ దేహ రూపీ మందిరములో వెదజల్లుతూ ఉన్నాను. మనస్సు నిర్మలం, బుద్ధి స్వచ్ఛత. నేను రాజా. మనస్సు బుద్ధి సంస్కారాన్ని నడిపించే రాజా. దేహ రూపీ రాజ్యాన్ని సర్వ ఇంద్రియాలను నడిపించే రాజా స్వరాజ్ అధికారిని, అవినాశి శక్తి. మృత్యు నన్ను స్పర్శించజాలదు. నేను అనాది శక్తి. నేను ఆత్మ నశ్వరమైన దేహంలో శాశ్వతమైన చైతన్య ప్రకాశాన్ని నయనాల నుంచి, మస్తకము నుంచి, దేహ రూపీ మందిరము నుంచి తెల్లటి కాంతివంతమైన శీతలత ప్రకంపనాలను వెదజల్లుతూ ఉన్నాను. పవిత్రత యొక్క తరంగాలు గోల్డెన్ ప్రకాశం మస్తకము నుంచి, నయనాల నుంచి నేను కూర్చున్న నలువైపులా ఉన్న వాతావరణానికి వెదజల్లుతూ ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్న ప్రకృతికి శీతలత మరియు పవిత్రత సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నాను.
నేను ఆత్మ ఈ దేహంలో అవతరించిన పవిత్రతా శూరుని. ఎదురుగా చూడండి, పవిత్రతా శూరుడు బాబా. స్వయాన్ని స్వయం చూడండి బాబా వలె. మాస్టర్ పవిత్రతా శూరుని. ఈ పవిత్రతలో అనేక పాత సంస్కారాలు దగ్ధమైపోతుంది. జన్మల వికర్మలన్నీ దగ్ధమైపోతుంది. నేను ఆత్మ జ్వాల స్వరూపాన్ని. బాబా నుండి ఫోకస్ చేయండి మస్తకం ఎదురుగా. శక్తి శూరుడు బాబా. ఎర్రటి కాంతివంతమైన జ్వాల ప్రకాశం నా మస్తకానికి స్పర్శిస్తుంది. నేను జ్వాలా దేవిని లేదా దేవత. మస్తకములో చూడండి వెలుగుతూ ఉన్నటువంటి జ్వాల ప్రకాశం. మాస్టర్ శంకర్ తపస్వి మూరత్ ఆత్మను. నేను అధిక శక్తిశాలిని. సర్వ వికారాలను దగ్ధం చేసే దుర్గను. నేను ఆత్మ పరిస్థితులు సమస్యల కంటే కూడా అధిక శక్తిశాలిని. స్వయం సర్వశక్తివంతుని యొక్క అమర్ సంతానాన్ని. మృత్యు నన్ను స్పర్శించజాలదు. నేనే మహాకాల్ మరియు మహాకాలుని. అనేక సార్లు ఈ దేహాన్ని ధారణ చేశా. సంసారమని ఈ జీవిత యాత్రలో అనేక సార్లు ఈ దేహాన్ని ధారణ చేశాను మరియు త్యాగం చేశాను. చూడండి మస్తకములో నేను రాజా. సర్వ బంధనాల నుండి ముక్త్. దేహములో ఉంటూ దేహి. అనుభవించండి 5 తత్వాలతో తయారైన ఈ దేహం. అగ్ని సంస్కారం చేయండి. పంచభూతాలతో తయారైన ఈ దేహానికి చిత్త పైన కూర్చోండి. శ్మశానం. చూడండి మెల్లమెల్లగా దేహం కరిగిపోతుంది. మోకాల వరకు చూడండి, అగ్ని స్పర్శిస్తుంది, కరిగిపోతుంది. మెల్లమెల్లగా చూడండి పొట్ట వరకు అగ్ని సంస్కారం. మెడ వరకు చూడండి 5 తత్వాలతో తయారైన దేహం 5 తత్వాలలో లీలమైపోతుంది.
టోటల్ కరిగిపోయింది. మిగిలింది ఎర్రటి కాంతివంతమైన దేహి. సంపూర్ణ స్వతంత్ర ఆత్మను. ఈ విశ్వంలో ఈ బంధనాలు నన్ను కట్టజాలదు. నేను సదా బంధన ముక్త్ అమర్ని. అవినాశి ఆత్మ.